శ్రీ సంధి ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, నేను గతంలో కూడా చెప్పినట్టున్నాను, చాలా టీవీల్లో చెప్తున్నాను, చాలా యూట్యూబ్ ఛానల్స్లో. కానీ ఎందుకు ఇన్నిసార్లు గ్యాస్ట్రిక్ గురించే మాట్లాడతారు గురువుగారు అని మీరు అడగొచ్చు నన్ను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అనేక ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఇదనమాట. మనకు వచ్చి శారీరకమైన ఏదైతే వ్యాధులు ఉన్నాయో 90% గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వస్తాయండి. ఈవెన్ హార్ట్ అటాక్స్ కూడా చాలా వరకు మోర్ దాన్ 60-70% కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల రావడానికి అవకాశం ఉందండి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది అంటే మెయిన్ మన ఆహారం అలవాట్లండి. ఇక్కడ మనం రోజుకి 2 సార్లు తింటే సరిపోతుందండి. 2 సార్లు అంటే ఉదయం బ్రేక్ఫాస్టో లేకపోతే డైరెక్ట్గా భోజనం చేయటమో ఈవినింగ్. ఇలాగ 2 సార్లు తినటం వల్ల ఏమవుతుందంటే మీకు మినిమమ్ ఏదో ఒక భోజనానికి 12 నుంచి 16 గంటల గ్యాప్ ఉంచితే అండి మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి ఈ పొట్టలో ఏవైతే యాసిడ్స్ ఉంటాయో ఆ యాసిడ్స్ తయారవకుండా ఉంటాయండి. మనం ఏం చేస్తున్నాం, 7-8 బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ 12-1 గంటకి భోజనం, లంచ్, 4 స్నాక్స్, 7 ఎప్పుడో మళ్ళీ పళ్ళో ఏయో ఒకటి, 9-10 భోజనం చేయటం, పడుకోవడం. మనం ఆహారం తీసుకున్న తర్వాత 3 గంటలు ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గ్యాప్ ఇవ్వకుండా మనం తినేస్తున్నాం. ఈ మొదటి తిన్న ఆహారం అరగడానికి మన బాడీలో అనేక రకాలైన ఫ్లూయిడ్స్ రిలీజ్ అవుతాయి. యాసిడ్స్ అవనివ్వండి, ఫ్లూయిడ్స్ అవనివ్వండి. అది రిలీజ్ అయ్యి అది పక్వం అయ్యి అరుగుతూ ఉండగానే మళ్ళీ తినేస్తున్నాం మనం. మళ్ళీ అది అవ్వకుండా ఇంకొకసారి తినేస్తున్నాం, అది అవ్వకుండా ఇంకొకసారి. చివరికి రాత్రి 8-9 గంటలకు తిని మొదలవ్వక ముందరే మీరు పడుకోవడం వల్ల అరుగుదల అనేది చాలా లేట్ అయిపోతుందండి. దానివల్ల ఏమవుతుందంటే 7 to 8 అవర్స్ కూడా మీరు గ్యాప్ ఇవ్వట్ల స్టమక్కి. అదే కనుక 12 గంటలు దాటి కనుక మీరు మీ ఏదైతే జీర్ణాశయం, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, లివరు, ఈ అన్నిటికి రెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ వ్యాధులు అనేవి మ్యాక్సిమం తగ్గిపోతాయండి. ఏదైతే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉన్నదో ఇది బాగా పెరిగేసరికి అల్సర్స్ ఫామ్ అవుతాయండి. ఆ అల్సర్స్లోంచి ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఈ పులిసిపోవడం వల్ల, అంటే మనం తిన్న ఆహారం అరకముందరే తింటూ ఉండటం వల్ల, ఇన్నిసార్లు తినటం వల్ల ఆ యాసిడ్స్ ఫామ్ అయ్యి దానివల్ల పుళ్ళు పడతాయండి. అదేవిధంగా ఇంటెస్టైన్స్లో ఏదైతే మనకి ఆరోగ్యం కోసం భగవంతుడు ఏర్పాటు చేసిన ఒక లేయర్, ఒక జిడ్డు పదార్థం ఉందో అది పూర్తిగా పాడైపోతుందండి. అప్పుడు ఏమవుతుందంటే మనం తిన్న ఆహారంలో ఉన్న విషాలు కూడా మన బాడీలోకి వెళ్ళిపోతాయి అతి తొందరగా. ఎందుకంటే మన కూరలు, లేకపోతే పళ్ళు, చిరుధాన్యాలు అవనివ్వండి, లేకపోతే ధాన్యాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా అనేక రకాల పురుగు మందులు, ఎరువులు వాడి పండించినవి మనం తీసుకుంటున్నాం కాబట్టి వాటిలో అనేక రకాలైన కెమికల్స్, విషాలు ఉంటాయండి. ఇవన్నీ ఏమవుతున్నాయి, డైరెక్ట్గా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే మీ ఇంటెస్టైన్స్కి ఆయిల్ అనేది అంటే నెయ్యి ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే కోటింగ్ ఏర్పడుతుంది. అది మీకు లోపలికి అబ్జర్వ్ చేయనివ్వదండి. ఎప్పుడైతే ఈ విషయాలను అబ్జర్వ్ చేయడం ఆపిందో కొంతవరకు మనం సేఫ్. అదేవిధంగా అన్నిసార్లు తినకుండా 8-12 గంటల గ్యాప్ తోటి కనుక మీరు తినగలిగితే, కనీసం 12 గంటల గ్యాప్ తోటి తింటే అద్భుతం అండి. లేదు పగల 8 గంటల గ్యాప్లో 2 ఆహారాలు తీసుకుని మిగిలిన 16 గంటల గ్యాప్ ఇవ్వండి. ఇస్తే కనుక మన పూర్వం ఏదైతే ఉపవాసం కింద మనకి కార్తీక మాసం అనండి, ధనుర్మాసం అనండి, అలాగే ఇస్లామిజంలో ఈ రంజాన్ అని ఉంది. వాళ్ళు ఎందుకు పెట్టారు అంటే ఇదంతా అద్భుతమైన సైన్స్ అండి. ఇది మన స్టమక్కి రెస్ట్ ఇవ్వడం వల్ల దాంట్లో పుట్టే గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది 10,000 ఆటోఇమ్యూన్ సెల్స్ని చంపుతుందని చెప్తారు. అంత అద్భుతమైన ప్రక్రియ మన శరీరంలో తయారయ్యి మన శరీరాన్ని రక్షించడానికి మనం ఆహారం గ్యాప్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి ఏంటంటే ఈ అల్సర్స్ ఎప్పుడైతే ఏర్పడినాయో అందులోంచి ఈ చెడు బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళిపోవడం వల్ల చర్మవ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉందండి. అనేక రకాల చర్మవ్యాధులు, గుండె జబ్బులు, ఆ రక్తంలో ఈ కల్మషం అనేది కలిసిపోవడం వల్ల బ్లాక్లు, క్లాట్లు, ఇలాగా ఒకటి కాదండి, మన శరీరంలో వచ్చి 90% రుగ్మతలకు కారణం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి. అంచేత దాన్ని దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు ఎవరు కూడా. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందని దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక ఫ్యూచర్లో అనేక రకాల ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయవలసి ఉంటుందండి. అంచేత మీరు ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిన వెంటనే అరుగుదలకి మంచి ఆహారం తీసుకోండి, ఆహారంలో గ్యాప్ ఇవ్వండి. దీంట్లో పంచలవణ చూర్ణం అని దొరుకుతుంది ఆయుర్వేదంలో, అది చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా త్రికటుకాలు అని ఉంటాయండి, అవి కూడా మన అజీర్ణం మీద, అంటే జీర్ణశక్తి పూర్తిగా పెంచడం కోసం అవి కూడా పనిచేస్తాయి. ఇటువంటి ఆహారాలు అనేకం ఉన్నాయండి. అంటే మూలికలతో చేసిన మందులు కూడా మీకు చాలా దొరుకుతాయి. అవి తీసుకోవడం వల్ల మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది శాశ్వతంగా మీరు తగ్గించుకోవచ్చు.
అప్పుడు మీ శరీరాన్ని అనేక వ్యాధుల బారిన పడకుండా, మీ ఇమ్యూనిటీ తగ్గకుండా కాపాడుకుని మీరు ఆరోగ్యంగా ఉండగలరు. నమస్కారం అండి.